చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. నిహారిక కొనిదెల చైతన్య జొన్నలగడ్డ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన కొన్ని ఏళ్లకే విడాకులు తీసుకోవడంతో వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత నెట్టింట నిహారికను తప్పుపట్టేవారే ఎక్కువగా ఉన్నారు. ఆ సమయంలో అటువంటి వాటికి ఆమె ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. తాజాగా ఒక పాడ్కాస్ట్ లో తన విడాకుల విషయం గురించి నిహారిక తొలిసారి మాట్లాడింది. ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన కమెంట్స్ సమచేసింది. ఈ విషయంలో నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ ఘాటుగానే స్పందించారు. నిహారిక చేసిన వ్యాఖ్యలకు గాను చైతన్య రిప్లై ఇస్తూ, నిహారికపై ఇటీవల జరుగుతున్న అన్యాయమైన నెగిటివిటీని దూరం చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. వ్యక్తిగతంగా వ్యవహరించేటప్పుడు ఇలాంటి నెగిటివిటీ ఎదుర్కోవడం అంత సులభం కాదని నాకు తెలుసు. అయితే వివాహానికి సంబంధించి బాధితురాలి పక్షానే మాట్లాడడం, వారి వర్షన్ మాత్రమే బయట ప్రపంచానికి వినిపించడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా విడాకుల విషయం గురించి ఒకరి వైపు నుంచి మాట్లాడకూడదు. వారి గురించి జోక్యం చేసుకోకూడదు. బాధ నుంచి ఎలా కోలుకున్నామనే దాని గురించి మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇటువంటి వన్ సైడ్ వెర్షన్లను ఇతరులకు అటాచ్ చేయడం, దాంతో మరింత రీచ్ పొందేందుకు ఇలాంటి ప్లాట్ఫామ్ ను ఉపయోగించడం మానేయాలి. ఇలా జరగడం ఇది రెండోసారి. వివాహ బంధం బద్దలయ్యాక దాని వల్ల కలిగే నొప్పి ఇద్దరికి ఉంటుంది. ఇలాంటి సమయంలో కష్టం ఇద్దరికి సమానంగానే ఉంటుంది. దాని నుంచి బయటపడడం అనేది కూడా రెండు వైపులా ఒకే విధంగా ఉంటుంది అని చైతన్య తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇద్దరి మధ్య జరిగిన విడాకుల తంతు ముగిసిన తర్వాత దాని గురించి అసలు చర్చించకూడదు. అలాంటిది ఇలాంటి వేదికపై ఒకరి వైపు నుంచి మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ పెళ్లి బంధం విఫలమైన తర్వాత కలిగే బాధ గురించి, దాని నుంచి బయట రావడం గురించి మాట్లాడొచ్చు. ఆయా సంఘటనలతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించొచ్చు. జరిగిందేంటో పూర్తిగా తెలుసుకోకుండా ఇలా జడ్జ్ చేయడం ఎంతో తప్పో ఇలాంటి ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలకు ఒక కోణంలోనే చూపించడం అంతే తప్పు. ఇలా అయితేనే ఇంటర్వ్యూలు చేయండి. విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా ప్రజలకు అసత్యాలను ప్రచారం చేయడం అనేది అన్యాయం. నాణానికి ఒకవైపు మాత్రమే చూపించి నిజమంటే ఎలా, అదే నిజమంటూ ప్రజల్లోకి అసత్యాలను ప్రచారం చేస్తే ఎలా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసిన వీడియో కింద చైతన్య రాసుకొచ్చాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.